ఇప్పుడు నేను మీకు టమాటా పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నా. చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టమాటాలను శుభ్రంగా కడిగేసుకొని కోసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసి అందులో కొంచెం మెంతులు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి అన్నీ బాగా వేయించుకోండి. కరకరలాడే వరకు వేయించుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అవి కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటాలు అన్నీ వేసి కొంచెం ఉప్పు జల్లి మూత పెట్టేసి, పోపు సపరేట్గా టమాటా సపరేట్గా వేసుకోకండి. రెండు ఒక దాంట్లోనే వేసుకోండి. అప్పుడే టమాటాలకు ఉన్న పులుపు పోపుకు పట్టి పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ఒక 2-3 సార్లు మూత పెట్టి కలిపి మళ్ళీ మూత పెట్టి కలుపుకుంటే టమాటాలు మగ్గిపోతాయి. ఇప్పుడు కొంచెం కారం వేసి కలిపేసుకోండి. కలిపేసి ఒక దాంట్లోకి తీసుకొని ఇది కంప్లీట్గా చల్లారాలి, చల్లారబెట్టేయాలి, పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఇప్పుడు మనం రెండో పోపు పెట్టాలి. దీనిలోనే పెట్టుకుందాం. దీన్నే కడిగేసి మళ్ళీ పెట్టండి. మీరు చేసే టమాటా పచ్చడి 25 గిన్నెలు చేయకండి. ఇంకో పోపు పెట్టుకుందాం. కొంచెం నూనెలో ఇన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, 2 ధనియాలు వేసుకొని ఎండుమిరపకాయ చిదిపి వేసుకోండి. కరివేపాకు, ఇంగువ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసి అలా ఉంచేసేయండి పక్కన. ఇప్పుడు పెరుగు చిలుక్కోండి. చప్పగా ఉన్న పెరుగు దీనికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే టమాటా పులుపుగా ఉంటుంది కదా. పెరుగు కూడా పులుపుగా ఉంటే బాగోదు, చప్పగా ఉంటే కమ్మగా ఉంటుంది పెరుగు, అందుకే చప్పగా ఉన్నది ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఈ పెరుగు టమాటా కలిసే విధంగా బాగా కలుపుకొని ఇందాక రెండోసారి పోపు పెట్టుకున్నాం కదా, అది పైన పడేసి కసూరి మేతి వేసుకోండి. చాలామంది కొత్తిమీర వేసుకుంటారు, మీ ఇష్టం. కొత్తిమీర అయితే కొత్తిమీర, కసూరి మేతి బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి కసూరి మేతితో. మీకు ఇంట్లో మడి ప్రాబ్లమ్, అంటు ప్రాబ్లం లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చల్ల చల్లగా.